అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ఇమ్రాన్ బాషా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. ఈరోజు మీడియా ముందరికి రావడానికి గల ముఖ్య కారణము, నిన్నటి రోజున టీటీడీ క్వార్టర్స్లో G+2 అనుమతి ఉన్న భవనంలో 5 అంతస్తుల అక్రమ కట్టడం జరుగుతున్న బిల్డింగ్లో ఆ యాజమాన్య నిర్లక్ష్యం వలన 2 కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం నిన్నటి రోజు జరిగింది. ఇవాళ తిరుపతి నడిబొడ్డులో NGOs కాలనీలో G+1 ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం నిర్మించిన భవనాన్ని పైన మరొక 3 అంతస్తుల అక్రమ కట్టడం జరుగుతుంది. దానికి ఎదురుగానే ఉన్న 30 అడుగుల రోడ్డులో ఇవాళ పొద్దున 5 గంటల నుంచి బోరు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ మున్సిపల్ అధికారులకు కనపడడం లేదా? టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేస్తుంది? మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి ఇవి ఉదాహరణలు కావా? టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా నిద్రమత్తులో ఉంది. అందుకు గల ముఖ్య కారణము అవినీతి మరియు నిర్లక్ష్యం అని నేను భావిస్తున్నాను. ఈ చావులకు పూర్తి బాధ్యత కూడా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో అక్రమ కట్టడం జరుగుతున్న యజమానిపై చర్యలు తీసుకోకపోవడం వలన అక్కడ ప్రమాదం సంభవించింది. ఇవే కాదు, మాస్టర్ ప్లాన్ రోడ్లలోనూ అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. యథా రాజా తదా ప్రజ. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ఆయన ఇంటి ఎదురుగున్న రోడ్డును ఆక్రమించి కార్ షెడ్డును నిర్మించుకున్నారు. ప్రజాప్రతినిధిగా తిరుపతి ప్రజలందరికీ ఆదర్శంగా నిలవాల్సిన శాసనసభ్యులు ఇలా రోడ్డును ఆక్రమించి తిరుపతి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? అక్రమ కట్టడాలని తాను స్వయంగా ప్రోత్సహించినట్టు కాదా? చట్టాన్ని ఆయన ఉల్లంఘించడం కాదా? ఇవి చూసిన తిరుపతి ప్రజలు సైతం ఆయన బాటలోనే పయనిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మీరు చూశారు, ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తిరుపతి డిప్యూటీ మేయర్గా భూమన అభినయ్ గారు 18 మాస్టర్ ప్లాన్ రోడ్లు అలాగే ఎన్నో స్లిప్వే రోడ్లు వేయడంతో పాటు తిరుపతిని అభివృద్ధి పదంలో నడపడంతో పాటు వాటి సంరక్షణ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. చిన్న అక్రమ కట్టడం, కొంచెం ఎంక్రోచ్మెంట్ ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లో వచ్చినా ఆయన ఉపేక్షించేవారు కాదు. అధికారులను పరిగెత్తించి తిరుపతి అభివృద్ధి మరియు ఆ రోడ్ల సంరక్షణలో కీలక పాత్ర పోషించారు భూమన అభినయ్ గారు. ఈరోజు తిరుపతి పైన తిరుపతి స్థానికులకు మాత్రమే ప్రేమ ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. రాజకీయాల కోసం చిత్తూరు నుంచి వలస వచ్చిన శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారి నుంచి తిరుపతిపై ప్రేమ, తిరుపతిని అభివృద్ధి చేస్తారని భావించడము మన తప్పిదం అని నేను భావిస్తూ, దానికి ఉదాహరణ ఈ 10 నెలల పాలనే అని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. 10 నెలలుగా ఏం అభివృద్ధి జరిగిందండి తిరుపతిలో? ఆల్రెడీ ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్లను పర్యవేక్షించడం, వాటి సంరక్షణ లోపాలని మనందరం చూడడం లేదా? వాటి మెయింటెనెన్స్ సరిగ్గా ఉందా? లైట్లు వెలుగుతున్నాయా? ఇవన్నీ మనం తిరుపతి వాసులుగా చూస్తున్నాం. మున్సిపల్ కార్యాలయం, మున్సిపల్ పాలన పూర్తిగా గాడి తప్పింది అనడానికి ఈ 2 ఉదాహరణలు, టీటీడీ క్వార్టర్స్లో కార్మికుల మరణము, అలాగే NGOs కాలనీలో 20 ఏళ్ల పాత భవనం పైన 3 అంతస్తుల నిర్మాణమే ప్రత్యేక ఉదాహరణలు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీకు చెప్పడానికి, మీతో షేర్ చేయడానికి ఈ 2 ఉదాహరణలు చూపు. ఈ 2 కార్మికుల చావు ఆ యజమాని నిర్లక్ష్యము, అలాగే మున్సిపల్ అధికారుల అవినీతి, వాళ్ళ కర్తవ్యం సరిగ్గా చూపకపోవడం జరిగినాయి అనేసి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే సంబంధిత అధికారులపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారిని విన్నవించుకుంటున్నాము. రానున్న రోజుల్లో తిరుపతి నగరంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని, అధికారులు వాళ్ళ బాధ్యతలను, వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించి తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు శ్రద్ధ వహించాలని మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.